తాజాగా మరొక కాకి హింసకి సంబంధించినటువంటి అంశం ఇది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పోలీసుల దాష్టీకమంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రామచంద్రాపురం మండలం రాయల చెరువులు నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం 51 ఏళ్ళు పక్కనే నివాసం ఉంటున్న జనసేన మండల అధ్యక్షుడు సంజీవని హరికి శనివారం ఇంటి ముందు నీళ్లు నిలవడం మీద చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో హరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ సాయంతో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆపై చంద్రగిరి డిఎస్పీ ద్వారా ఎస్ఐకి ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం మీద తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులు ఎదుట సుబ్రహ్మణ్యాన్ని బూటుకాలతో తన్నుకుంటూ బూతులు తిడుతూ భయానక వాతావరణం సృష్టించారు. హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ పిడిగుద్దులు గుద్దుతూ బూటుకాలతో తంతు పరుషపద్యాలంతో దూషించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం దేశద్రోహి తరహాలో బలవంతంగా స్టేషన్కి తరలించారు. సుబ్రహ్మణ్యాన్ని విచక్షణారహితంగా కొట్టు వదిలిపెట్టారు. అందరితో ఆకుండా ఆదివారం మరోసారి సుబ్రహ్మణ్యాన్ని స్టేషన్ తీసుకెళ్లారు. ఎలాంటి మహిళా పోలీసులు లేకుండా ఆయన భార్య నిర్మల, మైనర్ కొడుకు కూతురు ప్రశాంత్ జయమ్మల్ని సైతం బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ మీద ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళకి అసభ్య పద్యాలంతో దూషించారు. తండ్రిని కళ్ళెదుటే కొడుతుంటే తట్టుకోలేక కుమారుడు అడ్డుకోబోతే అతన్ని కొట్టారు. ఆ మీద వాళ్ళ కళ్ళెదుటే సుబ్రహ్మణ్యం మర్మాంగం మీద లాఠీలతో కొట్టారు. ఆదివారం రాత్రి కదలేని స్థితిలో అతి కష్టంగా ఇల్లు చేరుకున్న బాధితుడు అవమాన భారం తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి సర్కారన్న చూసుకుని పోలీసులు చేసిన హత్య అని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం మృతదేహంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజల్లో వ్యతిరేకత వెలువెత్తడంతో పోలీసులు పెద్దలు ఆందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబంతో మాట్లాడి పరిహారం ఇచ్చేలా సెటిల్మెంట్ చేయాలని ఇచ్చారు. ఈ క్రమంలో జనసేన నేత సంజీవని హరి కొంత డబ్బు ఇచ్చేలా ప్రామిసరీ నోటు రాయించి బాధితులకు అందజేసేందుకు ప్రయత్నించారు. తాము కూడా కొంత డబ్బు ఇస్తామని బాధితులతో పోలీసులు బేరాలాడారు. ఎలాగైనా కేసు నీరుగార్చేందుకు పోలీసులు కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడైనా ఇప్పుడైనా మనం మనుషుల్లా ప్రవర్తించకపోతే ఇక ప్రతి ఒక్కడు అంటే అధికార పార్టీ వాళ్ళు చెప్తే పోలీసులు విని సాధారణ ప్రజల్ని కుటుంబాలతో సహా వేధిస్తున్నారు అంటే గనక ఇక దాన్ని ఏమనాలా? అరాచకం అనాలా? అరాచకాల్లోకి వెళ్ళా అరాచకం అనాలా? ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మాత్రం రాష్ట్రంలో ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుంది.